సో ఫస్ట్ ఏం చేస్తుండే? ఓన్లీ టిక్ టాక్ అవి ఇవేనా లేకుంటే? యాక్చువల్గా నేను స్టడీస్ గురించి మాట్లాడితే నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన బ్రో. ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసిన. యాక్చువల్గా నేను సిఏ చేద్దాం అనుకున్నా. ఓకే. 10th అయిపోయినాక చాలా పైసలు వస్తాయనా? చాలా పైసలు అని కాదు కానీ అంటే కొంచెం ఇంట్రెస్టెడ్ ఉంటాను నాకు బాగా. ఫస్ట్ 10th అయిపోయినాక ఎంఈసీలో జాయిన్ అయినా. ఓకే. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ అట్లా జాయిన్ అయినాక సిఏ గోల్గా చేసుకున్నా. సిపిటి చేసిన. సిఏ అంటే ఏంది? చార్టెడ్ అకౌంట్. ఓకే. సిపిటి చేసుకున్నా. సిపిటి అంటే దాని ఫస్ట్ సిపిటి టెస్ట్ రాయాలి, తర్వాత ఐపీసీసీ, తర్వాత సిఏ. అయితే సిపిటిలో జాయిన్ అయినా ఫస్ట్ అటెంప్ట్లో ఒక 2 మార్క్స్ కొట్టింది. ఓకే. అబ్బా అని చెప్పి అసలు బాగా ఫీల్ కాలేదు ఆ టైంలో అసలు. తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేసిన, మళ్ళీ అట్లనే పోయింది. ఇక ఆ టైంలో ప్యారలల్గా డిగ్రీ చేస్తుండే. సిపిటి చేసి ప్యారలల్గా డిగ్రీ చేయాలి. డిగ్రీ చేస్తుండే. ఇక సిపిటి చూసుకుంటే ఇక జర్నీ అట్లనే ఇబ్బంది అవుతుంది. అసలు ఆ మైండ్ అంతా వేరే ఉంటుంది బ్రో ఆ టైంలో. ఆ కోర్స్ చేసే వాళ్ళ మైండే అసలు వేరే ఉంటుంది అసలు. ఉండి అది వద్దు అనేసి అన్న వాళ్ళు ఇంట్లో కూడా ఎందుకు అంత ఇది కాకు వద్దు అన్న వాళ్ళు ఆపేసి డిగ్రీ కంటిన్యూ చేసుకున్నా. డిగ్రీ కంటిన్యూ చేసుకుని అట్లా ఎంబీఏ చేసుకుంటూ వచ్చేసిన. స్టడీస్ అయితే ఎక్కడ ఆపలేదు బ్రో. అంటే ఈ ఫీల్డ్కి వచ్చినా కూడా నేను చదువుకుంటేనే ప్యారలల్గా స్టడీ చేసుకుంటున్నాను. ఓకే.